కేంద్ర పెద్దలు స్పష్టంగా చెప్పేశారు. అమిత్ షా గారు కూడా ఇదే చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదు. మీకు నీట్ పరీక్ష లీకేజ్ గురించి న్యాయం జరగాలంటే రండి, చర్చలు చేద్దాం. చర్చలకు మేము సిద్ధమే. వాళ్ళకి తగినటువంటి శిక్షలు పడ్డాయి. అలాగే ఇప్పుడు విద్యార్థులకి ఏదైతే మీరు నష్టపరిహారం ఇమ్మంటున్నారో చనిపోయినటువంటి వారికి, ఆ నష్టపరిహారం ఇవ్వడానికి కేంద్రానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ చర్చలు చేద్దాం, మనందరము చర్చిద్దాం. ఆ చర్చించిన తర్వాత ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా జరుగుతుంది. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి ఇక్కడ దేనికి మేము ఒప్పుకోము. ధర్మేంద్ర ప్రధాన్ ఇందులో ఏ ప్రమేయం లేదు. కానీ ప్రమేయం ఎవడైతే ఉన్నాడో దానికి ఈయన బాధ్యత వహిస్తాడు. ఒక విద్యాశాఖ మంత్రిగా బాధ్యత వహిస్తాడు. ప్రపంచంలోనూ లేకపోతే దేశంలోనూ అనేక వందల వేల లీకేజీలు జరిగాయి. ప్రతి ఒక్క మంత్రి అంటే ఒక మంత్రి వెళ్ళి ఇక్కడ మీరు లీకేజీలు చేయండి మనకు డబ్బులు వస్తాయి అంటాడా? లేదా ఒక ప్రధానమంత్రి వెళ్ళి లేకపోతే హోంమంత్రి వెళ్ళి చేస్తాడా? ఆ రోజు కాంగ్రెస్లో 96 లీకేజీలు జరిగాయి అంటే ఎవరు రాజీనామా చేశారు? ఎవరు దానికి బాధ్యత వహించారు? కొన్ని కనీసం మంత్రులైన బాధ్యత వహించారా? ఆ రోజు చెప్పండి. ఆ రోజు నిర్భయ కేసు విషయంలో కూడా 2012లో మనం ఏ విధంగా పోలీసులు విద్యార్థులు కొట్టారు? ఆ రోజు నిర్భయని అత్యంత దారుణంగా హత్య చేసేసి మానభంగం చేసేసి ఇష్టం వచ్చినట్లుగా చేసేస్తే ఏం చేశారు? ఆ రోజు పోలీసుల ద్వారా విరుచుకు పడలేదా? ఇప్పుడు 2008లో జరిగినటువంటి ఆ ఉగ్రదాడులకి ఎవరు బాధ్యత వహించారు? కనీసం పాకిస్తాన్ మీద ఒక తారాజువ్వాయిని వదిలేరా? ఒక్క తారాజువ్వ దీపావళిలో వాడుకున్నటువంటి తారాజువ్వాయిని విడిచిపెట్టారా? ఇప్పుడు 2007లో జరిగినటువంటి మన గోకుల్ చాటు, లుంబిని పార్కు, ఇక్కడ జరిగినటువంటి ముంబై దాడులు, అలాగే మిగతా దగ్గర జరిగినటువంటి ఉగ్రదాడులకి ఎవరైనా బాధ్యత వహించారా? పోనీ 2006లో జరిగినటువంటి సబర్మతి రైలులో జరిగినటువంటి ఆ ఉగ్రదాడి వల్ల 200 మంది చనిపోతే పోనీ ఎవరైనా బాధ్యత వహించారా? కానీ ఈరోజు పుల్వామా దాడి కావచ్చు, లేకపోతే పహల్గాం దాడి కావచ్చు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి పాకిస్తాన్ని మొత్తం నాశనం చేసింది. పాకిస్తాన్ కోసాలు కదిలిపోయేలా బ్రహ్మోక్షేపణను కూడా విడిచిపెట్టింది. దేనికి మీరు ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే దేశమంతా కూడా ర్యాలీలు చేయాలి. ఒక విజయం సాధించాం మనం. బీజేపీ పతనం మొదలయ్యింది. ఇక మిగతా వాళ్ళు కూడా రాజీనామా చేస్తారు. లేదంటే నేపాల్, బంగ్లాదేశ్ పరిస్థితి వీడికి పడుతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి పడుతుందని చెప్పి విజయవంతమైనటువంటి ర్యాలీలు చేయడానికి ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుకుంటున్నారు వీళ్ళు. అంతేగాని నీట్ పరీక్ష లీకేజ్ గురించి వీళ్ళకి న్యాయం జరగాలని ఏం లేదు. ఒకవేళ ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా వీళ్ళకి నచ్చదు. ఎందుకంటే అది పూర్తిగా సమసిపోతే పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగితే అక్కడ డీలిమిటేషన్ బిల్లు, అలాగే మహిళా సాధికారత బిల్లు, అలాగే వందే మాతరం మీద బిల్లులు, ఈ ఏదైతే ఉందో బయట దేశాల నుండి వస్తున్నటువంటి ఈ మత మార్పిడుల కోసం ఫండింగ్లు, ఈ బిల్లులన్నీ పాస్ అయిపోతే మొత్తం మనకి కొలాప్స్ అయిపోతామని చెప్పి ఈ ధర్నాలు చేసుకొని పార్లమెంటు సమావేశాలు నాశనం చేయాలి. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమంటే వీళ్ళు చేయనివ్వరు. మనం ఎలాగో దాన్ని ఎలా కొనసాగించవచ్చు. ఒకవేళ చేసేయడం అనుకుంటే మొత్తం దేశవ్యాప్తంగా కూడా నిరసనలు చేపట్టి మొత్తానికి అంతా కొలాప్స్ చేసేద్దాం. ఇదే కదా, ఇదే వాళ్ళ ప్లాన్. అలాగని అక్కడ ఉన్నోళ్ళు ఏమైనా దద్దమ్మలా? కేంద్ర ప్రభుత్వంలో ఇంతకుముందు ఉన్నటువంటి నాయకులు కాదు కదా. అటల్ బిహారీ అంత మంచోళ్ళు కూడా కాదు. అటల్ బిహారీ వాజ్పేయి గారి లాగా ఆనాడు ఆయన అంత సున్నితంగా ఉండడం, దేశం కోసం మాత్రమే ఒకవైపే ఆలోచించి మిగతా రాజకీయ నాయకులందరినీ ఎవరైతే ఏంటి రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ సమానమే అని చెప్పి ఆయన కొన్ని విషయాల్లో లొంగిపోయినా ఈనాడు ఉన్నటువంటి పెద్దలు రెండు వైపులా ఆలోచిస్తారు. రెండు వైపులా కత్తికి పదును ఉంటుంది. వాళ్ళు ఇటు ప్రజల వైపు ఆలోచిస్తారు, అటు ప్రతిపక్షాల యొక్క కుట్రలు ఆలోచిస్తారు, బయట దేశాల్లో జరుగుతున్నటువంటి ఆ కుట్ర శక్తులు ఎవరున్నారో ఆ శక్తులు తోకలు కట్ చేస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు వీళ్ళ ఆటలు సాగడం లేదు. అందుకే ఇప్పుడు వీళ్ళు నేరుగా పోరాటం చేస్తే కుదరదని చెప్పి సిజేపీ అని చెప్పి ఈ బొద్దింకల పార్టీని తీసుకొచ్చారు. ఈసీ ఆమోదం తెలపకపోయినా ఒక ఇన్స్టాగ్రామ్ యొక్క పార్టీ ఇది.